అసలు కాశ్మీర్కి ఒంటరిగా రావడం అనేది చాలా కష్టమైన పని. సో ఎందుకంటే ఇక మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం భయం. किधर है वो ना, वो टेम्पल का नाम क्या है? शंकराचार्य टेम्पल ऊपर ऊपर। हाँ ऊपर कैसे जाना उधर? क्या कर रहे हो आप? నీకు చెప్తా ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏం చేస్తున్నావు చెప్పు. అయ్యో సారీ 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 సారీ, ఏమనుకోకు ఉత్తరే జోకు. చూస్తుగా ఇది హీటర్ అనమాట. ప్రతి కాశ్మీర్లో ప్రతి ఒక్కరు ఇది పట్టుకొనే తిరుగుతారు మ్యాక్సిమం. ఐస్ 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 బా చూడ్రి, ఎత్తేస్తే పలిపోద్ది. బా వేరే లెవెల్ కదా. చల్ బాబా ఏమన్నా ఉందా కాక. చ అందరు నేచరేగా. अंदर में कहाँ जाएगा, ये गिरेगा. ఇక్కడ చూసుగా హీరోస్ అనమాట, బాలీవుడ్ హీరోస్. ఇక్కడ రామ్ చరణ్, యాక్టర్ రామ్ చరణ్ డాన్సెస్ టు ట్యూన్స్ ఆఫ్ నాటు నాటు ఇన్ శ్రీనగర్. నాటు నాటు సాంగ్ ఉంది కదా, అదైతే మన శ్రీనగర్ని షూట్ అయిందంట. చూస్తారు కదా, అదొకటి పెట్టిరు. అండ్ అంతే తులిప్ గార్డెన్, ప్యారీ మహల్, దల్ లేక్ల మార్కెట్ అనమాట. ఇది చూసుగా దల్ లేక్. బిర్యానీ అంటే మన హైదరాబాద్ బిర్యానీ తర్వాత ఏదైనా బాబా ఏమన్నా ఉంటుందా మన హైదరాబాద్ బిర్యానీ. మన హైదరాబాద్ బిర్యానీ కింద ఏది మనకే రాదు, ఇది కూడా మనకే. ఏందిరా పల్లీలు ఉన్నట్లున్నాయి కానీ నేను చూస్తే పల్లీలు ఉన్నాయి అలా. బాడవా వేరే లెవెల్. ఒక్కో కాయ ఒక్కో తీరుంటారు అనమాట. ఇటు సైడ్ ఇట్లా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డే 4 అనమాట. డే 4 వచ్చేసి డల్ లేక్లో హౌస్ బోట్లో ఉన్నా నేనైతే ప్రజెంట్. అసలు కాశ్మీర్కి ఒంటరిగా రావడం అనేది చాలా కష్టమైన పని. సో ఎందుకంటే ఇక మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం భయంగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇక మనకు అన్నోన్ పర్సన్స్, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు అనమాట. అందుకని చెప్పేసి ఒంటరికి వస్తే చాలా డేర్ ఉంటూనే రండి. సో లేకపోతే నో, ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా ఇంకా వేరే అన్నోళ్ళతో సంథింగ్ ఎవరితో అయినా వచ్చేసేయండి. సో ఒంటరి రావడం చాలా కష్టం అని చెప్తాను నేను. ఎందుకంటే సో మనకి రూమ్స్ తీసుకోవాలన్నా, ఏం ఉండాలన్నా, స్టే చేయాలన్నా, తినాలన్నా అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. సో అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే షేరింగ్ ఇక స్మూత్ అప్ ఉంటుంది జర్నీ. సో అదే నేను చెప్పేది ఒకటి మెయిన్. సో ఇంకోటి ఏంటంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రావుల గారు. ఈరోజు మనం దల్ లేక్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక షికారా ట్రావెల్ చేయాలనుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అండ్ అంతే ఇంకా ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చెప్తాను నేను. అట్నే నా హోమ్ టూర్ కాకపోవచ్చు, అంటే నేనున్న హౌస్ బోట్ గురించి చెప్తా, ఎట్లా ఉంది ఏం సంగతి. ఇక మనకు నార్మల్గా 1000-2000లా కావాలనుకుంటే ఇక నార్మల్గా దొరుకుతాయి. సో అండ్ అదే నాకు అన్నీ కావాలి, ప్రీమియం మంచిగా హై బడ్జెట్ తోటి మంచిగా కావాలనుకుంటే సో 4-5,000లా మనకు హోటల్స్ ఉంటాయి. మెయిన్ రోడ్ మీద హోటల్స్ తీసుకోవచ్చు, లేదా మనకి ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా హోటల్స్ ఉంటాయి, ఇటు సైడ్ తీసుకోవచ్చు. లేదా మాకు 5 స్టార్ హోటల్స్ కావాలి, 3 స్టార్ హోటల్స్ కావాలనుకుంటే మనకు అట్లా గేట్ నెంబర్ 1 కాంచి, అంటే ఒక మెయిన్ రోడ్ ఉంటుంది, ఆ మెయిన్ రోడ్డు గేట్ నెంబర్ 1 కాంచి 25 దాకా ఉంటాయి అనమాట షికారా రైడ్స్. ఇట్లా ఒక 200 మీటర్స్కి ఒకటి, 200 మీటర్స్కి ఒకటి, అంటే ఒక గేట్ దగ్గర ఒక 10 షికారాలు అట్లా ఉంటాయి అనమాట. సో పెద్ద ఒక 22 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట ఈ మెయిన్ రోడ్ అంతా కూడా. డల్ లేక్ మొత్తం కూడా విస్తరణం, డల్ లేక్ మొత్తం కూడా 22 కిలోమీటర్స్ అనమాట. చలి అయితే మస్తు పెడుతుంది కాక. చూడు చేతులు అయితే ఫ్రీజింగ్ అయిపోతున్నాయి. టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది. నేనైతే 10కి లేచిన. ఇక హాట్ వాటర్ అయితే ఇచ్చారు అనమాట మన హౌస్ బోట్ వాళ్ళు. హాట్ వాటర్ ఇచ్చారు, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకొని ఇక అన్నిటికీ యుద్ధానికి రెడీ అవుతున్నా. డే 4 కదా. సో డే 4 రోజు అయితే డల్ లేక్ ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ అంతే మీకు ఎట్లున్నాయో డల్ లేక్ ఎట్లుంటుంది ఏం సంగతి అండ్ అంతే ఇక్కడ ఫ్యూచర్స్ అయితే చెప్పాలి కదా. సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచిన. సో అంతా అయిపోయింది, ఇక చెక్అవుట్ చేయాల్సిన టైం ఉంది. నాకు నైట్. సో మనకు సేల్ చేస్తారనమాట. ఇక సేల్ చేసే వాళ్ళు చూస్తారు కదా. నక్కోలే బాయ్ నక్కు. సో మనకు సేల్ చేస్తారనమాట. ఇంకో బోట్స్ ఇవన్నీ షికారాలు చూసురా. ఇక్కడ నుంచి కూడా పోతున్నాయి చూడండి. వాళ్ళంతా షికారా రైడ్ చేసేవాళ్ళు వెళ్తున్నారు అంతా కూడా.
షికార్ అయితే ఇట్లుంటుంది అనమాట. అట్లా ఉంటాయి, ఇట్లుంటాయి. ఇక మీకు ఏది కావాలంటే అది. ఇక ఒక్కో దానికి ఒక్కో కాస్ట్ ఉంటుంది అనమాట. డల్ లేక్లో ఇంకా మార్కెట్ కూడా ఉంటుంది అనమాట. డల్ లేక్లో ఫ్లోటింగ్ మార్కెట్ ఇవన్నీ చాలా 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 ఉంటాయి అనమాట. సో ఎక్కడికి తిరగాలన్నా సరే మనం ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి, తెలిసిన ఒక 10 మంది గ్రూప్ వస్తే మంచిగా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక్కరం వస్తే ఇక చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో సుర్ కాఫీ कितना 50 ज़्यादा रेट है ना डल लेक से. क्या क्या है? సో ఇదైతే మనకు మెయిన్ బాల్కనీ టైప్ ఉంటుంది. సో ఇదైతే మెయిన్ బాల్కనీ లెక్క ఉంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ కూర్చోవచ్చు, ఇక నేచర్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇట్లా కనిపిస్తుంది చూస్తుగా. సో ముంగట అదంతా కూడా హిమాలయాస్ అనమాట. మొత్తం చాలా హైట్ ఉంటాయి అనమాట. మనకు మంచుతో కప్పబడిపోయి మనకు అసలు ఏం అనిపిస్తలేదు చూస్తుగా. చూడరు కాక ఎంత హైట్ ఉన్నాయో. సో అంతే ఇంకో వీళ్ళది హౌస్ బోట్ అనమాట. 1000 రూపీస్ ఛార్జ్ చేసారు మనకు. సో ఇది వచ్చేసి హాల్ అయితే చూస్తురా. ఇక్కడ కూర్చోవచ్చు, ఇట్లా ఫ్రెండ్స్ పార్టీస్ కూడా చేసుకోవడానికి ఇట్లా కూర్చోడానికి ఉంది. సో అంతే ఇది కూడా ప్రొవైడ్ చేయించుకోవచ్చు అనమాట. హీటరు దీనికి 500 అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను అది ప్రిఫర్ చేయలేదు, లైట్ తీసుకున్నా. సో అంతే ఇక్కడ మనకు వైన్స్ ఇక్కడ ఏమైనా డ్రింక్ చేయాలనుకున్నా ఇక్కడ గ్లాసెస్, చాయ్ కూడా పెట్టుకోవాలన్నా గ్లాసెస్, ఇక్కడ సామాన్ కూడా ఉంటాయి చూసురా. ఇక్కడైతే పెద్ద గ్లాస్ ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్. ఇది వచ్చేసి మెయిన్ లోపలికి రూమ్కి, నా రూమ్కి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చూసురా ఇక్కడ ఒక విండో ఉంది. విండో నుంచి చూస్తే ఇది వ్యూ. ఇది ఇంకొకటి హౌస్ బోట్ అనమాట. ఇదైతే ఇక మెయిన్ రూమ్, బెడ్రూమ్ అనమాట. ఇది ఒకటి వాటర్ ప్యాకెట్ ఇచ్చారు. ఇది ఇక మనం చలి జర తట్టుకోవడానికి అనమాట. ఇదైతే మొత్తం బ్యాగ్ లగేజ్ అంతా కూడా సదిరి పెట్టేసిన అనమాట. ఇది వచ్చేసి నా స్వెటరు అండ్ అంతే 3 బ్లాంకెట్స్ ఉన్నాయన్నమాట. చూసుగా 1 2 3 ఈ 3 బ్లాంకెట్స్ కప్పునా సరే అసలు చలి ఆగట్లేదు, ఫుల్ చలి పెడుతుంది అనమాట. మన ఇది మెయిన్ బెడ్రూమ్ నుంచి వ్యూ అనమాట. సో కరెంట్ అయితే పోయింది, అందుకని చెప్పేసి ఇక ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు. చూసురుగా ఎంత ఫ్రీజ్ అయిపోయిందో మొత్తం. ఇదంతా స్నో, ఐస్ పిట్టెలు అయితే తిరుగుతున్నాయి ఆరామ్సే పైన. ఇక మొత్తం మనకు హౌస్ బోట్ల వల్ల మొత్తం ఇక మనకు వాటర్ అయితే కలుషితం అయిపోతున్నాయి చూసురుగా. సో ఇదైతే మనకు వాష్రూమ్ అనమాట, వాష్రూమ్ ఏరియా. సో బెడ్ పక్కనే మనకు ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అవుతున్నాయి చూసురుగా. మనకు ఒక అలారం ఉంటుంది, బెల్లు. ఇది వస్తే వాళ్ళకు ఇంట్లో వినపడుతుంది అనమాట. వాళ్ళు ఏమైనా మనకు అవసరం ఉంటే ఇది వస్తే వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి. సో అది ఇది వచ్చేసి లైట్ అవి ఇవి. ఇక పోతే ఇక్కడ మెయిన్ వాష్రూమ్ అనమాట. వాష్రూమ్లో ఒక విండో ఇట్లా కూడా ఉంటుంది, ఓపెన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో మెయిన్ హైలైట్ వచ్చేసి టబ్బు వాష్రూమ్ అనమాట, స్నానం చేయడానికి. సో నాకైతే 2 బకెట్స్ హాట్ వాటర్ అయితే ఇచ్చారనమాట. 2 బకెట్స్ తెప్పించుకున్నా. అండ్ అంతే ఇక ఇక్కడ వచ్చేసి వాష్ బేషన్, ఇక్కడ బాత్రూమ్ చూసురా. సో పర్లే 1000 రూపీస్కి వర్త్ అనిపించింది ఇక్కడైతే. ఇక హాట్ వాటర్ ప్యాకెట్ ఇచ్చిర్రు మనకు, 3 బ్లాంకెట్స్, ఒక రూమ్, హాలు. సో మొత్తం వర్త్ అనిపించింది. ఇక్కడి నుంచి ఇక చెక్అవుట్ చేయాలి మనం. సో మొత్తానికైతే బెడ్ అనమాట ఇది. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడైతే మనకు ఒకటి ఉంది. ఇట్నే అవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అవి ఇవి మొబైల్స్లో పెట్టుకోవడానికి అనమాట. ఒకటి ఇచ్చిర్రు, అదొకటి. ఇక్కడ నుంచి కూడా ఇంకోటి ఉంది, ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే చలి బాగా వస్తుందని నేనైతే క్లోజ్ చేసేసిన ఇక్కడ నుంచి. సో ఇంకోటి ఇక్కడ కూడా మనకు ఒకటి. సో బ్లాంకెట్స్ అయితే వస్తురా, ఎంత చాలా మంది ఉన్నాయి. ఒక్కొక్కటి 3 బ్లాంకెట్స్ చేసి కప్పున అసలు చాలా అవుతలేదు. 1 ఇది 2 ఇది 3 చూసురా, 3 బ్లాంకెట్స్ అనమాట. అయినా సరే చలి అవుతలేదు కాశ్మీర్లో, ఫుల్ చలి. ఇదొకటి బెడ్ పైన అనమాట. సో ఫైనల్లీ ఇక బయటికి పోయి ఎట్లెట్లుంది కథ, ఏం సంగతి, శ్రీనగర్, దల్ లేక్ చూసేద్దాం. లోపలికి రాగానే ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. చూసురా, అనిల్ ఫ్రమ్ హైదరాబాద్, ఇండియన్. ఇది వచ్చేసి ఆధార్ నెంబర్, ఇది వచ్చేసి డేటు, ఇది వచ్చేసి
ఏ పర్పస్లో వచ్చారని యూట్యూబ్ అని రాసేసిన. సో ఇది వచ్చేసి నంబరు, ఇది వచ్చేసి సైన్. ये देखो सोनमर्ग जाएगा, यहाँ से पकड़ना पहले गाड़ी सोमूरा अस्पताल तक छोड़ेगा. उधर रूम है ना सोनमर्ग से? सोनमर्ग रूम मिलता उधर? रूम है उधर मिलता, मगर महंगा मिलेगा. कितना पैसा देता एक रात का? एक नाइट का देना लगभग 4,000-5,000 रुपए ले लेगा वो. ज्यादा रेट है? हाँ उधर ज्यादा रेट है. ఓకే. अब ऐसा करो अभी जाओ. సో మనైతే సోన్మార్గ్ ఎట్లా పోవాలి, అక్కడ రూమ్స్ ఎట్లా ఉన్నాయని అడుగుతున్నా. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి గుల్మార్గా లేకపోతే డ్రగ్వార ఫాల్స్ ఏదైతే తెలియదు. సో రేపు డే 5కి ప్రిపేర్డ్గా అవుతున్నాను అనమాట. ఈరోజు అయితే డల్ లేక్ ఎక్స్ప్లోర్ చేద్దాం, రేపు డే 5కి ఇక ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. अभी तो ये है ना गुट हाँ दिख रहा है. किधर है वो? ना वो टेम्पल का नाम क्या है? शंकराचार्य टेम्पल ऊपर. ऊपर? हाँ ऊपर से. कैसे जाना उधर? नेहरू पार्क से जाना पड़ता. నెహ్రూ పార్క్. हाँ नेहरू पार्क से. ఓకే. उधर ही పైన శంకరాచార్య టెంపుల్ ఉందంట, ఫేమస్ అంట హిమాలయస్ మీద. ये देखो शिकारा में यहीं से जाता है. वैसा जाता कितना वो रोड पे जाता कि शिकारा से कितना पैसा देता? शिकारा 2,000-2,500-3,000. इधर टू हाँ रोड पे लेक में हाँ, पूरा 8 पॉइंट का साइड से 2,000-2,500-3,000 लेता है. 2-3 తీసుకుంటారంట, మొత్తం తిప్పుతారంట. इधर मैं क्या बोला, यो हाउस बोट से ऐसा रोड पे जाके कितना पैसा देता? 200 रुपया. 200 రూపాయలు. हाँ 200. అక్కడ కనిపిస్తుంది ఆ వైట్ బిల్డింగ్, ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళడానికి 200 రూపీస్ తీసుకుంటారు అనమాట. సో మనం ఉన్న హౌస్ బోట్ అయితే ఇదే అనమాట, న్యూ తాజ్ మహల్ హౌస్ బోట్. ఇవన్నీ హౌస్ బోట్లే అనమాట. ఉసురా షికారా రైట్ 100 రూపాయలు ఇస్తా, అక్కడ గేట్ నెంబర్ 1 దగ్గర దింపమని చెప్పిన. ఇది కూడా ఇంకా హౌస్ బోట్ అనమాట. ఇవన్నీ హౌస్ బోట్లే, ఇవన్నీ చూస్తురా. సో ఇక్కడ చూడు కాక, లోపలికి వస్తే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది కాక. సో మనకు ఐస్ ఫ్రీజ్ అని ఐస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదంతా కూడా ఐస్ అయిపోయింది, చూడు కాక ఎట్లా ఉందా. సో పట్టుకొని చూపిస్తాం మీకు. సో చూస్తురా, ఇది హీటర్ అనమాట. కాశ్మీర్లో ప్రతి ఒక్కరు ఇది పట్టుకొనే తిరుగుతారు మ్యాక్సిమం. చూస్తురా కాక, బండి మూవ్ అవుతలేదు అనమాట ఇళ్ళ నుంచి. చూస్తురా అబ్బా చూస్తురా ఎట్లా ఉందో అసలు ఐస్. चलो भाई अंदर चल. बाबा ये मानो दा काका अंदर नहीं चलेगा. अंदर पे कहाँ जाएगा, गिरेगा. और रुको ये सर मार. अंदर पे कहाँ जाएगा. బాబా లోపలికి పోదు అసలు. బోట్ అక్కడ వెళ్ళదు అనమాట, షికార్ అవతలకి అయితే వెళ్ళలేదు. సో మొత్తం ఫ్రీజ్ అయిపోయింది కదా అక్కడ. సో చేతులు చూడరు కాక, మొత్తం రెడ్డిష్ అయిపోయినాయి అప్పుడే. బాబా ఇది చూడరు ఎంత ఫ్రీజ్ అయిపోయిందో అసలు. ఇక్కడ చూడరు కాక, ఐస్ ఐస్ ఐస్. బా చూడరు, ఎత్తేస్తే పలిపోద్ది. బా వేరే లెవెల్ కదా, बहुत मजा आ रहा है. बैक साइड అంతా కూడా మొత్తం హిమాలయస్ అయినా బ్యాక్ సైడ్ పూరా హిమాలయస్ పైన శంకరాచార్య టెంపుల్ ఉంటుందంట. ఫుల్ చలి పెడుతుంది, ఇక అయిపోయింది. నేనైతే అందులో స్టే చేసిన నైట్. సో పర్లే బెటర్. ఇక ఇక్కడ నుంచి మనం గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఇక ఎట్లెట్లుంది రోడ్డు స్ట్రీట్ అండ్ అంతే మిగతా లొకేషన్స్ అన్నీ కూడా చూద్దాం. ఇక్కడ చూడు బాగా జారిపోతుంది, చేతులకు వస్తలేదు. ఇక చూడు అసలు జారిపోతుంది, చేతులకు వస్తలేదు, ఇది జారిపోతుంది. అసలు షికారా రైడ్ చేస్తే అసలు మర్చిపోలేని సన్నివేశాలు మిగిలిపోతాయి అన్నమాట. సో 2,000-1,500 ఉంటే చాలు, మొత్తం మన డల్ లేక్ మొత్తం కూడా తిరిగి రావచ్చు అనమాట. సో మన హౌస్ బోట్ వాళ్ళే తీసుకోతారు, మనం అది కాకుండా ఇక వేరే వాళ్ళతో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మస్తు తిరగచ్చు అసలు. ఒక 2,000 షికారా పెట్టినామంటే అసలు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఒక మనం సింగిల్ కాకుండా ఫ్రెండ్స్ తోటి వస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అబ్బా.
సో ఎందుకంటే ఫ్రెండ్స్ తోటి కామెడీ జోకులు ఇక వేరే లెవెల్ ఉంటుంది. సో గేట్ నెంబర్ 1 దగ్గరికి అయితే వెళ్తున్నాం. హుసూర్గా మొత్తం బ్యాక్ సైడ్ అన్నీ కూడా హిమాలయాసే అనమాట. పూరా కిత్తా ఓ దల్ లేక్ 130 షికార్ బడా లేకే. ఓకే హుసూర్గా మొత్తం ఇదంతా మెయిన్ రోడ్ అనమాట. సో అవతల సైడ్ ఈ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి కదా, అవన్నిట్లో కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట. 5,000 2,000 3,000 4,000 చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. ఇక మొత్తానికైతే ఇక 100 రూపాయలు ఇచ్చి ఇక మనం ఇక్కడ వరకు వచ్చినాం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తాను అనుకోని, ఇక మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, ఇక మొత్తం తెలుస్తుంది అని చెప్పేసి ఇక నేనైతే అడిగిన అనమాట. 200 అన్నాడు, ఇక 100 ఇస్తా అని చెప్పిన. ఇక ఓకే దింతో బా అన్నాడు, వచ్చేసిండు అనమాట. ఇక మనం నడుచుకుంటూ పోవాలంటే అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా ఓ నుంచి అట్లా పోవాల్సి ఉంటుంది. సో ఇట్లా అయితే గేట్ నెంబర్ 1 జర దగ్గర ఇక స్మూత్ అప్ ఉంటుంది అని చెప్పేసి ఇట్లా వచ్చిన. సో ఇవన్నీ షికారాలు చూస్తారు కదా, ఫిబ్రవరి అనమాట. దింపేసినట్టే వెళ్ళిపోతుంది అనమాట. ఇది గేట్ నెంబర్ 1, అక్కడ గేట్ నెంబర్ 2, ఇట్లా గేట్ నెంబర్ 25 దాకా ఉంటాయి అనమాట మొత్తం కూడా. సో మొత్తం 25 గేట్స్ అయితే ఉంటాయి. మొత్తం ఈ రోడ్డు 22 కిలోమీటర్స్ ముందడికి దాకా మనకు మొత్తం దల్ లేక్ అయితే ఉంటుంది అనమాట. చూస్తురుగా ఇదైతే హోటల్ మాలిక్ ప్యాలెస్ అనమాట. ఇక 5,000 4,000 టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. అందులో స్టే చేయాలంటే ఇక మనం 30-40 పట్టుకొని రావాలి, లగ్జరీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. వద్దాం ఆ రోజు కూడా వస్తుంది, ఒక రోజు వచ్చినప్పుడు మనం కూడా అట్లా లగ్జరీగా ఎంజాయ్ చేసి వెళ్దాం. ఇక వచ్చేసినాం గేట్ నెంబర్ 1 దగ్గరికి. నక్కో షికారే గుమ్మాయేగా అమ్మ ఎవరు చూడు షికారమే గుమ్మాయేగా బోలా. ఏంటంటే మీకు తెలవని పర్సన్స్ తోటి ఎక్కువ తక్కువ మూవ్ ఆన్ కాకండి. ఎవడు ఎట్లుంటాడో మనం చెప్పలేం కదా, అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఇది చూడరు కాక. సో ఇదే గేట్ నెంబర్ 1 అనమాట. హుసూర్గా షికారా డెకరేట్ ఆఫ్ టూరిజం కాశ్మీర్. సో ఈ చెట్టు లీవ్స్ అన్నీ కూడా సేమ్ కెనడా ఫ్లాగ్ లెక్కనే ఉంటాయి అనమాట, సేమ్. సో సూపర్ వ్యూ కదా. మనం షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట, చాలా అన్నీ కూడా ఉంటాయి మనకు. ఇక్కడ చూస్తారు కదా 100 సేల్ అనమాట. కాస్ట్ ఫిక్స్డ్ రేట్లు పెడతారు 100. ఇక్కడ వచ్చేసి 200 టవల్స్. ఇవన్నీ కూడా టవల్ ఏమైనా కావాలంటే ఒకటి 200 రూపీస్ అనమాట. ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఇదైతే షాప్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట. సో ఫైనల్లీ ఒక హోటల్కి వచ్చిన, ఇక చాయ్ తీసుకున్నా, ఒక బిస్కెట్ ప్యాకెట్. హోటల్ అయితే ఇట్లా పెట్టిరు చూసిరా, మొత్తం ఫొటోస్ అన్నీ పికప్ చేసి పెట్టారు. ఇక్కడ చూసిరా హీరోస్ అనమాట, బాలీవుడ్ హీరోస్. ఇక్కడ రామ్ చరణ్, యాక్టర్ రామ్ చరణ్ డాన్సెస్ టు ట్యూన్స్ ఆఫ్ నాటు ఇన్ శ్రీనార్. నాటు సాంగ్ ఉంది కదా, అదైతే మన శ్రీనార్నే షూట్ అయిందంట. చూస్తారు కదా, అదొకటి పెట్టిరు. అండ్ అంతే తులిప్ గార్డెన్, ప్యారీ మహల్, దల్ లేక్ల మార్కెట్ అనమాట. ఇది చూసురుగా దల్ లేక్ల మార్కెట్ చాలా పెడతారు అనమాట. ఇవన్నీ కూడా సోన్ మార్గ్, ఇది పయల్గ్రామ్, షారుఖ్ ఖాన్ పయల్గ్రామ్, ఇది గోల్మార్గ్, బాలీవుడ్ హీరో ఇంకో ఆయన ప్యారీ మహల్. సో ఇట్లా ఇవన్నీ కలెక్ట్ చేసి అయితే ఇట్లా పెట్టారు. సో బాగుంది హోటల్. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు గోల్మార్గ్ వెళ్ళాలి. గుల్మార్గా లేకపోతే ద్రంగ వాటర్ ఫాల్సా తెలియదు. సో ఏంటంటే డే 5 ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక మనం ఈ రోజు అక్కడికి రీచ్ అవ్వాలి. బస్సులో పోతున్నాం, ఫుల్ క్రౌడ్ అయిపోయింది బస్సు. బట్మాల్కు 12 రూపాయలు అనమాట. ఇక్కడ నుంచి దల్ లేక్ కాంచి బట్మాల్కు పోవాలి, బట్మాల్ నుంచి టన్మార్గ్ నుంచి గోల్మార్గ్ పోవాలన్నమాట. సో మొత్తం ఫుల్ క్రౌడ్ అయిపోయింది బస్సు అయితే. వస్తుంది అవుట్ సైడ్ వ్యూ చినార్ చెట్టు అనమాట. చినార్ చెట్టు పేరు చినార్ అనమాట. సేమ్ కెనడా ఫ్లాగ్ ఎట్లుండో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట లీవ్స్. పోతుంది ఆ బస్సు పట్టుకొని బట్మాల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ నుంచి ఇప్పుడు మనం పోయేది టంగ్ మార్గ్ ఎట్లా పోవాలనేది పెద్ద టాస్క్. ఇప్పుడు ఈ నుంచి టంగ్ మార్గ్ వెళ్ళాలి. టంగ్ మార్గ్ నుంచి మళ్ళీ సీదా గోల్మార్గ్. మనకు ఒక 30 కిలోమీటర్స్ అవుతుంది అనమాట డెస్టినేషను. ఓరమ్మ కొడక ఏంద్రి ఇది, పైసల్ని ఇట్లా డెకరేట్ చేసిరు. ఓ క్యావా బాయ్, క్యాప్ है वो क्या हुआ? हाँ भाई दूल्हे को डालते ఓ షాదీకే పాస్. సో మనకైతే ఇవైతే ఉన్నాయి కదా మొత్తం మనీ క్యాప్స్ అనమాట. 10 రూపీస్, 50 రూపాయలు, ఇట్లా
3 ఉన్నాయి అనమాట. 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయల నోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక క్యాప్ లెక్క ఉంటాయి కదా, పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకుకు ఇట్లా కప్పేవి అనమాట. ఇట్లా పెళ్ళిలో మొత్తం సామాన్ అన్నీ కూడా ఉన్నాయి చూసురా. ఇక్కడ వచ్చేసి మనకు క్యాప్స్ కొనుక్కోవడానికి ఇక మొత్తం లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చూసురా. ఫైనల్ టంగ్మార్గ్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇక్కడ నుంచి గుల్మార్గ్ పోవాలా లేకపోతే డ్రంగ్ వాటర్ ఫాల్స్ పోవాలా అనేది అర్థం కావట్లేదు. సో డ్రంగ్ వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ఇక 1200 అయితే అడుగుతున్నారు అనమాట ఒక్క పర్సన్కి కార్లో తీసుకోవడానికి. సో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కాస్ట్ అయితే. అంటే అక్కడ వెహికల్స్ ఎక్కువ వెళ్ళవంట, పర్సనల్గా క్యాబ్ ఏమైనా కట్టుకొని వెళ్ళాలంట అనమాట. సో అట్లా పోతున్న చిన్నోడు ఉంది కదా వైట్ షర్ట్ వేసుకొని, ఆ పోరాడు అయితే మన వీడియో చూసినట్ట. సో సడన్గా ఇక్కడ వీడియో చేసుకుంటా ఉండిపడ్డా ఇక్కడ. సో సడన్గా వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. మై వీడియో తుమారా వీడియో దేకా ఇదే మాట్లాడుతున్నాడు అనమాట పోరాడు. యూట్యూబ్లో చూసినట్ట వీడియో. సో మొత్తం వాటర్ అవుతుంది అనమాట. రెయిన్ పడితే ఎట్లుంటుంది సేమ్ అదే విధంగా ఉంది. అంటే స్నోఫాల్ మహిమ ఇదంతా కూడా. మొత్తం బండ్లు పోయి కరిగిపోయి ఇట్లా వాటర్ లెక్క మూవ్ అని అవుతుంటుంది. చూడరు కాక మొత్తం స్లోగా నడుచుకుంటూ పోతున్నా. టంగ్మార్గ్లు ఉన్న ప్రజెంట్ నేనైతే ఇక్కడ ఫుల్ స్నోఫాల్ అయితే కురుస్తుంది అనమాట. ఏమన్నా లొకేషన్ కాక మస్తు కనిపిస్తుంది. పైన అయితే మొత్తం మనకు లైట్గా ఎండ ఉందన్నమాట. లైట్గా అంతే, లైట్గా ఎండ ఉన్నా సరే ఫుల్ చలి పెడతా ఉంది, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఈ స్ట్రైట్ బాయ్ ఓ స్ట్రైట్ రూట్ కా గుల్మార్గ్ జానా? గుల్మార్గ్ జాతా సీదా. ఓకే ఠీక్ హై బాయ్, థ్యాంక్ యూ. లొకేషన్ చూస్తున్నా కాక వేరే లెవెల్. టంగ్మార్గ్లో అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్. జేబీ హోటల్ పక్కనే మనకు ఒకటి ఉంటుంది అనమాట. టంగ్మార్గ్ కొంచెం ముందుకు ఏది గుల్మార్గ్ పోయే రూట్లో. సో మనకు అక్కడ అల్లు అర్జున్ దేశముదోడు సినిమా డ్రైవ్ చేస్తారు చూసి కదా బైక్, సేమ్ అదే బైక్స్ అనమాట. రెంట్కి అయితే ఇస్తారు. 2500 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో మనకు అది తీసుకొని 3 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో విలేజ్ వ్యూ అండ్ అంతే, మళ్ళీ డ్రంగ్ వాటర్ ఫాల్స్ కాడ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో 2500 టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పేసి మనం అయితే తీసుకోలేదు. సో అందుకని ప్రజెంటు ఇక నడుచుకుంటూ వెళ్ళిపోదామని ప్లాన్ చేసిన. సో ఇక్కడ చూడరు కాక, అబ్బా బాబా ఏమన్నా లొకేషన్ కాక, ఐస్ వాటర్ చూడరు కాక, ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట. అబ్బా కింద చూడరు కాక ఎట్లా ఉందో వేరే లెవెల్. మళ్ళీ ఇక్కడ కూడా చూడరు, చెట్టు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది ఐసు పైనుంచి కింది వరకు. ఇక్కడ చూడరు కాక మొత్తం కాకులు అయితే ఎట్లున్నాయి చెట్ల మీద, చిన్నారి చెట్ల మీద అయితే మొత్తం కాకులే ఉన్నాయి. మొత్తం కాకులే ఉన్నాయి అనమాట విసురుగా. ఇక్కడ నుంచి మొదలు పెడితే అట్లా లాస్ట్ వరకు మొత్తం కాకులే. అటు సైడ్ మొత్తం లైట్గా ఎండ వస్తుంది, స్నో అసలు వేరే లెవెల్ కదా. సో సూపర్ వ్యూ. సో ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట డ్రంగ్ వాటర్ ఫాల్స్. ఇక వెళ్దాం మనం. సో చూసురుగా కాక ఎట్లా ఉంది డ్రంగ్ వాటర్ ఫాల్స్ పోతుంటే రూట్ అనమాట ఇది. సో చూసురుగా మొత్తం చెట్లు, మౌంటైన్స్ అసలు వేరే లెవెల్. స్నోలంగా నడిచేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే ఇలాంటి కాడ మెయిన్ జారుతుంది అనమాట. స్నో జారి అంటే అల్లబడ్డా అంటే ఇక అంతే ఇక సంగతి. సో చూసురా మొత్తం స్నో ఇదంతా కూడా. మనకు ఊర్లలో నార్మల్గా లైటే కనిపిస్తాయి కాకులు. సో ఇక్కడ చూడరు కాక కాశ్మీర్లో మన టంగ్మార్గ్లో అయితే బొచ్చాడు కాకులు చూస్తురా. ఏడ చూసినా అట్లా లాస్ట్ నుంచి అట్లా లాస్ట్ వరకు మొత్తం కాకులే అనమాట, ఫుల్ ఉన్నాయి. సో చూసురా స్నో, అంత స్నో అనమాట. సో అయితే నేను నడుచుకుంటూ వెళ్తున్నా 3-4 కిలోమీటర్స్ కదా కాబట్టి. సో దానికి 2500 అంట. అబ్బా మరీ ఎక్స్ట్రా ఉంది కాస్ట్. ఇక వర్తేమో, కాకపోతే మన దగ్గర అంత బడ్జెట్ లేదు. సో అందుకని చెప్పేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, స్నో చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతా. దారిలో వాళ్ళని అన్నవాళ్ళు కనిపిస్తే వాళ్ళతో వెళ్తా, లేదంటే ఇక నడుచుకుంటూ వెళ్ళుడే అనమాట. సో లొకేషన్స్ విలేజ్ వేరే లెవెల్ కనిపిస్తుంది కింద. మొత్తానికైతే నడుచుకుంటూ పోవాలంటే 3-4 కిలోమీటర్స్ ఉందంట. ఎందుకంటే ఇక ఏది లేనిది బండి లేనిది ఏది లేనిది ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు. వాళ్ళు కూడా నా మంచి కొరకే చెప్పారు, అందుకని చెప్పేసి నేనైతే స్టాప్ అయిపోయినా. ఇవి మేబీ చూద్దాం, ఇంకో ఇట్లా పోతారనమాట వాళ్ళు చూసురుగా. అవే ఈ యూటీ అంటారంట దాని పేరు. సో 1500 కూడా కాదు, 2500 ఉందన్నమాట దాని కాస్ట్ వచ్చేసి. ఇక్కడ నుంచి ఈ ఏరియాలో తిరగవచ్చు అండ్ అంతే, మళ్ళీ వ్యూ పాయింట్ చూడవచ్చు, డ్రంగ్ వాటర్ ఫాల్ పోవచ్చు. 2500 అడుగుతున్నారు. అంత బడ్జెట్ లేదు కాబట్టి ఇక మనం అడ్జస్టబుల్గా రేపు చూద్దాం, రేపు అన్న పోదాం, లేకపోతే వీలైతే
సేమ్ అదే యూట్యూబ్ చేసుకున్న వాళ్ళన్న సింగిల్ పర్సన్స్ వస్తే ఇక మాట్లాడుకొని వాళ్ళతో షేరింగ్ అన్నా వెళ్దాం. సో చూద్దాం, ఇక వెయిట్ చేస్తున్న వాళ్ళన్న ఒక్కళ్ళన్నా వస్తారా అని. కాకపోతే అందరూ ఇద్దరిద్దరే వస్తారు. సో వాళ్ళు చెప్పిన మాటలు విని నేనైతే ఆగిపోయినా. ఇంకో బ్రదర్ కూడా కలిసినాడు. సో ఇబ్బంది అవుతుంది బ్రదర్, అక్కడికి వెళ్ళేసరికి గంటన పడుతుంది, ఇక చీకటి అయిపోతుంది, నీకు మళ్ళీ దొరకో ఇబ్బంది అవుతుంది, వద్దు అని చెప్పిండు. సో అందుకని చెప్పేసి ఇక వాళ్ళ మాటలు ఆంటీ వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఇబ్బంది అవుతుందని ఆగిపోయాను అనమాట. గుల్మార్గ్ పోవాలన్నా ఇటు డ్రంగ్ వాటర్ ఫాల్స్ పోవాలన్నా బండ్లకైతే మనకు గొలుసులు కడతారనమాట. ముంగట ముంగడి గిల్లల కన్నా ఇంకా గిల్ల కన్నా గొలుసులు అయితే కట్టుకొని పోతారు. సో ఎందుకంటే మొత్తం స్నో కదా, అసలు బండి అనేది మూవ్ కాదు అనమాట, మొత్తం స్లిప్ అయిపోతుంది. అందుకనే మొత్తం ఇక్కడ ఏ బండి చూసినా ఈ గొలుసులు కడతారనమాట మ్యాక్సిమం. ఇక్కడ చూడరు కాక ఒకటి ఓపెన్ ప్లేస్ అవుతుంది అనమాట, ఇల్లు మొత్తం కూడా స్నోనే ఉంది చూసురా. సో మొత్తం స్నో చూడరు కాక ఎట్లుందో, బా పట్టుకోవాలని చాలా అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఎట్లా ఉంది చూడు. సో ఇక్కడ చూడరు కాక ఎట్లా ఉందో అసలు లొకేషన్ బ్యాక్ సైడ్. అబ్బా ఇంతసేపు సన్ ఉండే ఇంకా వేరే లెవెల్ అనిపించింది. ఇప్పుడు నేను ఆట ఆడేసరికి ఇక అజాయిస్తురు డిస్టర్బెన్స్ ఉంటుందని నేను ఆగేసరికి లొకేషన్ అంతా కూడా డ్రాప్ అయిపోయింది. సో ఇప్పటికైనా ఏమైంది చూడరు కాక, చూడు బా వేరే లెవెల్. ఇక ఇక్కడనే మనం స్టే చేయాలి ఇవాళ. ఇక్కడ హోటల్ రూమ్ తీసుకోవాలి పక్కకి వెళ్ళి. సో మనకు చూసురా లీవ్ చూసురా, సేమ్ కెనడా ఫ్లాగ్ లీవ్ అనమాట ఇది. చూసురా సేమ్ కెనడా ఫ్లాగ్ ఎట్లుండో సేమ్ అదే విధంగా ఉంటుంది. చినార్ చెట్టు ఆకు అనమాట ఇది. ఇక్కడ ఒక ఏంటిది దీని పేరు ఏం పేరు అంటారు అబ్బా, జోజో. హాయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? క్యాకర్రా నీకు చెప్తా ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏం చేస్తున్నావు చెప్పు. అయ్యో సారీ ఏమనుకోకు ఉత్తనే జోకు, మన దోసరం కదా అందుకే అట్టేసిన, ఫీల్ అవ్వకే. సో మస్తు ఉంది లొకేషన్. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది కాక, ఇక్కడ నుంచి ఈ వ్యూ ఆ వ్యూ విలేజ్ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. వేరే లెవెల్ అనిపిస్తుంది. చూస్తారు కదా వేరే లెవెలా క్యా బాత్ హై ఆప్. ఓకే ఇక్కడైతే రూమ్ తీసుకుందామని ఒక హోటల్ కా నామ్ క్యా భాయ్? మహాజన్ హోటల్ అనమాట. టంగ్మార్గ్లో రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతుంది. మీకు కూడా ప్రిఫర్ చేస్తాను నేను. 1500కి ఉంటుంది అనమాట రూము. 1500 అండ్ అంతే. మనకు ఇంకా ఎక్స్ట్రా బెడ్స్ 2 బెడ్స్ కావాలనుకుంటే 2500 ఉంటుంది. అడ్రస్ హైదరాబాద్. కాంటాక్ట్ నెంబర్ 81793793181752. ఇదైతే మనకు టంగ్మార్గ్ మెయిన్ రోడ్ అనమాట. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం గుల్మార్గ్ వెళ్ళిపోతాం. అండ్ అంతే మన హోటల్ అయితే ఇది అనమాట. చూసురా హోటల్ మహాజాన్ హోటల్ అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం, మన రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం, చూపిస్తాం మీకు. సో మొత్తానికైతే పైకి వచ్చాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మన రూము. సో ఇక్కడ చూస్తారు కదా మన రూమ్ అయితే ఇదే అనమాట. మన రూమ్ అయితే చూద్దాం. సో ఇదే అనమాట రూము. చూస్తురా బెడ్ అండ్ అంతే లాక్ ఇచ్చిరు. ఇప్పుడే రూమ్ అయితే చెక్ ఇన్ అయింది. ఇప్పుడే 1500 పడ్డది అనమాట కాస్ట్. అరే గరం కాలేగా బ్లాంకెట్స్, ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ అనమాట. చూస్తురా స్విచ్ అయితే ఆన్ చేసినాం. హై ఇక్కడ ఉంటుంది, వద్దనుకుంటే బంద్ చేసుకోవాలి. గరం అయితే అనమాట. లగేజ్ ఇక్కడ పెట్టేసిన. అరే గరం కాలేదే మరి ఇంకో ఇక్కడ ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో మొత్తం బెడ్ అయితే గరం అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ వ్యూ. కన్స్ట్రక్షన్ ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా పర్ఫెక్ట్ ఓపెన్ కావాలనుకుంటా. సో మనకైతే ఇదైతే నైట్ వ్యూ అనమాట, అవుట్ సైడ్ వ్యూ. చూస్తురా ఇక్కడ నుంచి చూస్తే మనకు మొత్తం కూడా కనిపిస్తుంది. అవతల అటు స్ట్రైట్ ఇవల్ల చూపించిన ఇంట్లో ఒక విలేజ్ అని. సో అక్కడ ఉంటుంది అదైతే. సో ఎందుకని చెప్పి మంచిది. ఇక ఎంత లాంగ్ పోయినప్పుడు అయినా సరే, ఎంత ఇక 2000 ఉన్నా సరే మీరు రూమే ప్రిఫర్ చేయండి హోటళ్ళల్లో. సో ఎక్కడ పడితే అక్కడ ఇక ప్రిఫర్ చేసి మీరు తీసుకున్నారంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఇక తెలియదు అనమాట ఈ నవ్ డేస్లల్లో. సో అందుకనే వద్దనుకుంటే ఇది క్లోజ్ చేసుకోవచ్చు.
ఈ రోజులలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తెలుస్తలేదు, అందుకే నేను చెప్పేది. ఇది వచ్చేసి వాష్రూమ్ చూసురా. వాష్రూమ్ ఇక్కడ ఒక స్టూల్ ఇచ్చారు, బకెట్ అండ్ వాష్రూమ్ ఇదైతే. సో ఇక్కడ చూస్తున్నా మనకు రైజర్ కూడా ఉంది, హీటర్, హాట్ వాటర్ వస్తాయి. పర్లే బెటర్, మంచిగా ఉంది రూమ్ అయితే. మనకు బ్లాంకెట్స్ వచ్చేసి ఇదొక బ్లాంకెట్ అండ్ అంతే. మళ్ళీ ఇంకో ఇదొకటి బ్లాంకెట్ పెద్దది, ఇది పెద్దగా ఉందన్నమాట. సో ఇది కప్పుకొని పైన ఇది కప్పుకోవాలన్నమాట. సో 2 పిల్లోస్ అయితే ఇచ్చారనమాట. మొత్తం ఎలక్ట్రిక్ బెడ్, మొత్తం హీట్ అయిపోతుంది. సో అది ఇక మనం ఇప్పుడే బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చాము, బయటికి వెళ్ళి మనం తినేసి వద్దాం. సో మొత్తానికి అయితే రూమ్ అయితే ఎట్లుంది గాయస్, మీరైతే కింద కామెంట్ పెట్టారు. అండ్ అంతే. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో అయితే వేరే లెవెల్ ఉండే అసలు. ఎర్లీ మార్నింగ్ లేచిన కాంచి ఇక్కడికి వచ్చే వరకు ఎక్కడి నుంచి మనం డల్ లేక్ నుంచి మళ్ళీ ఏడికి వెళ్ళాం, బటానియో ఏదో అది ఆడికి వెళ్ళాం. ఆడ నుంచి మళ్ళీ టంగ్మార్గ్ హైవేకి వచ్చినాం. టంగ్మార్గ్ హైవేకి వచ్చి మళ్ళీ ఆడ నుంచి టంగ్మార్కు ఒక వెహికల్, ఒక కార్ కట్టుకొని వచ్చినాం అనమాట. కార్కి వచ్చేసి 100 రూపాయలు అయింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు 40 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఫైనల్ ఇక్కడ రాగానే సో మనం డ్రంగ్ వాటర్ ఫాల్స్కి వెళ్దామంటే ఇక్కడ నుంచి బండ్లు లేవంట అనమాట. సో కార్ ఒక్కటి కట్టుకొని వెళ్ళాలంటే 1200, 1100, 1500 అడుగుతారు. సో అంత బడ్జెట్ మన దగ్గర లేవు. అంటే ఉన్నా సరే ఇంత దూరం వచ్చినాం కదా, మళ్ళీ రిటర్న్ వెళ్తానికి మనం ఎంతో కొంత మన పాకెట్లో ఉండాలి, ఒక 3000 అన్న 2000 అన్న ఉండాలి. సో అందుకని చెప్పేసి నేనైతే ప్రిఫర్ చేయలేదు అది. సో ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి ఏమన్నా వెళ్దామన్నా సరే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది. అంటే యూటీ అని ఒక బండి ఉంటుంది. అంటే దేశముద్రు సినిమాలో అల్లు అర్జున్ డ్రైవ్ చేస్తాడు చూడు, ఒక బైక్ హీరోయిన్ ఎత్తుకుపోయేటప్పుడు, సేమ్ అదే అనమాట. యూటీ అయితే రెంట్స్కి అయితే ఇస్తారు, 2500 అనమాట. అది వేసుకొని మనకు కింద విలేజ్ చూడొచ్చు. అండ్ అంతే. ఇంకోటి ఏంటంటే మళ్ళీ డ్రంగ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు, ఇంకా వ్యూ పాయింట్ అవన్నీ తిరగచ్చు అంట. సో ఏంటంటే అంత కాస్ట్ వద్దనిపించింది. సో రేపు అయితే గుల్మార్గ్ పోయి రేపు డే 5 వీడియోలో ఇక అది యాడ్ చేసా. సో మన హోటల్ పక్కనే ఆపోజిట్లో ఇంకోటి ఉందన్నమాట. ఇక్కడ బేకరీ టైప్ ఉంది, ఇలా చికెన్ బిర్యానీ కూడా ఉందన్నమాట. సో వచ్చిన అనమాట, ఇక చూస్తున్నా చికెన్ బిర్యానీ. సో ఇది వచ్చేసి ఇది పెరుగు అనమాట. ఇలా ఏమేమి కలిపిరో మరి గ్రీన్ ఉంది, కొంచెం టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందా టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. కాడేనా ఓ పర్లే బాగానే ఉంది. ఇది ఇంకోటి వైట్ ఉంది, వైట్గా ఇలా లైట్గా ఆనియన్, అసలు ఏందో అర్థం కావట్లేదు. ఆనియన్ కీరా కలిపినట్టు ఉంది లైట్గా, కొంచెం స్వీట్ ఉంది, కొంచెం పెరుగు టైప్ ఉంది, మధ్యలో కీరా కలిపినట్టు ఉంది లైట్గా. ఇంకోటి ఆనియన్ ఇచ్చిండు. సో బిర్యానీ అయితే ఎట్లుందో టేస్ట్ చేసి ఇస్తాను. బిర్యానీ అంటే మన హైదరాబాద్ బిర్యానీ తర్వాత ఏదైనా బాబా ఏమన్నా ఉంటుందా మన హైదరాబాద్ బిర్యానీ. మన హైదరాబాద్ బిర్యానీ కింద ఏది మనకే రాదు, ఇది కూడా మనకే రాదు చెప్పాలంటే. సో పర్లే తినచ్చు, 130 రూపీస్ అనమాట బిర్యానీ, తినచ్చు పర్లే. ఇంకోటి ఏందనుకుంటారు, ఇలా పల్లీలు కలిపిరా నాయన. నాకు అదే బిర్యానీలో కూడా పల్లీలు కలుపుతారా, ఇక్కడ సైడ్ అయితే కలిపిరా అనమాట. ఇక చూస్తున్నా ఇది పల్లీ అనమాట. సో నేను తింటుంటే అసలు కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి. ఏందిరా పల్లీలు ఉన్నట్టున్నాయి అని నేను చూస్తే పల్లీలు ఉన్నాయి అలా. బడవా వేరే లెవెల్, ఒక్కో కాయ ఒక్కో తీరుంటారు అనమాట ఇటు సైడ్ ఇట్లా. సో ఏంటంటే బిర్యానీ అయితే అంత టేస్ట్ ఏం లేదు. ఇక్కడ ఉన్న అన్ని బిర్యానీ సెంటర్లల్లో అంటే అది పల్లీలు కావు, కాజు అంట, కాజు వేసారంట. సో అందుకని చెప్పేసి మొత్తం పల్లీలు లెక్క వస్తుంది నాకైతే తింటుంటే. సో నాకు తినబుద్ధి కాలే, సగం తిన్నా ఇక సగం వదిలేసిన. సో ఇంకోటి ఏంటంటే వాటర్ అయితే హాట్ వాటర్ ఇస్తున్నారు. సో పర్లే బెటర్. సో ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 9:51 అవుతుంది అనమాట. 9 అయితే సార్ మొత్తం దుకాణాలన్నీ బంద్ చేస్తారనమాట. చూసురా 9:50 అవుతుంది, ఒక్క దుకాణం కూడా లేదు. పెప్సీ ఇది కూల్ డ్రింక్ ఏమైనా తెచ్చుకొని బయటకు వచ్చిన ఇక్కడ చూసురుగా ఓ లాస్ట్ ఒక రెస్టారెంట్లో దొరికింది.